బాసు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆఖరిసారిగా నీ ముఖం చూద్దామని. బలరామయ్య గారు వచ్చాక ఎలాగో నీ బాక్స్ బద్దలైపోద్దిగా. అబ్బా అసలే భయపడతా ఉంటే ఇంకా భయపడతాను చూడు. మరిలాగా అరిపేట్రా యతవా అరగ్గది వ్యవహారాన్ని పంచాయతీ దాకా తీసుకొచ్చావు. రేపు పనులకు తొందరగా వచ్చాయి బాబు, వెళ్ళండి. ఏంటి గేదె మీద గేదెక్కింది? పిచ్చిదానిలా వెరినవేంటి? నవ్వు కాదు బావా, చిన్నప్పుడు నీ పోజు గుర్తొచ్చింది. సిగ్గులేందానా? ఇందాకేమన్నా గేదె మీద గేదెక్కిందా? ఇప్పుడు దేని మీద ఏదెక్కింది? ఈ పాటి బరువే మొయ్యలేకపోతే రేపు పెళ్ళయ్యే కలా మోస్తా. ఇదిగో పిచ్చి పిచ్చిగా వాగావంటే గుణపం దిగిపోద్ది. సిగ్గు లేకుండా ఏమిటా చేపలు పడ్డాం? చేపలు కాదు మరి రొయ్యలు. వాటికి కూడా నీలాగే మీసాలుంటాయి కదా, ఎవరివి పొడుగో చూద్దామని. నువ్వు ఈ జన్మలో మారు. బావా బావా కొంచెం చెయ్యవ్వా, పైకెక్కాలి. చెయ్య కదమ్మా ఇమ్మంది. సరే ఇంకెప్పుడు అలా మాట్లాడను గాని చెయ్యవు. సరే. బావా నీ మీసాలు బాలేకుంటాయి చైతి, కానీ పెళ్ళయ్యక మాత్రం వీటిని తీసేయాలి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుంటాయి. సిగ్గులేందానా? ఎప్పుడు అదే. ఏ మరదల పిల్ల, ఆ చేతోటి వదిలి కాళ్ళకు కూడా దండం పెడితే 4 అక్షతలు వేసి అర్జెంటుగా హీరో లాంటి మొగుడు రావాలని దీవించేస్తా. అలాగే వదినా. ఏ నువ్వు ఒక్కడవే దీవించాలా? నన్ను కూడా పిలవచ్చుగా. రేపు నేను కట్టుకొని ఎలా వేగాలో. నిన్ను కట్టుకుంటే వేగడం అంటే మాడి బొగ్గైపోను. నువ్వు ఆగు, నువ్వు ఇద్దరికి పెట్టు. హ్యాపీ బర్త్డే. అబ్బా నాకే ముద్దొచ్చేస్తున్నావు. నిన్ను చూడగానే పెళ్లి కొడుకు మటాష్ వెంటనే 3 ముళ్ళు వేసేసి ఇక్కడే 3 నిద్రలు చేసేస్తానంటాడు. ఇలా చీపో అన్నవాళ్లే పెళ్ళైన నెలలోనే నిలబెట్టేది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయినట్టున్నావు. ఏం లేదే, నెల తప్పటం అంటే గుర్తొచ్చింది. మీ మావయ్య చదువుకునేటప్పుడే తాంబూలాలు ఇచ్చేశారు. దాంతో ఆయన పరీక్ష, నేను నెల తప్పాం. ఆ తర్వాతే మా పెళ్ళయింది. ఏంటి జోకుల మీద జోకులు పెరిగిపోతున్నాయి? మాకు చెప్పచ్చుగా, మేము ఆనందిస్తాం. ఇవి పెద్దోళ్ళ జోకుల్లే, చిన్నపిల్లలు. అయినా నాకు తెలియగలుగుతాను సీత, నువ్వెందుకని తొందరపడ్డావు? 2 ఏళ్ళు, జస్ట్ 2 years లేటుగా పుట్టినట్టు కదా. నేనే నేను చేసుకునేవాడిని. చేసుకోక ఈ మహానే చేసుకోవాలి. ఏమ్మా వీర సమాజకి ఏం తక్కువ? అవకాశం రావాలి గాని తను రప్పాడించేస్తాడు. శభాష్ లలిత, నువ్వు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండు. నీ గురించి గుణపం బావకి గట్టిగా రికమెండ్ చేస్తా. పాడు చేయి మాకయ్యా. ఈయన వచ్చేలాగా ఒకసారి బలరామ గారిని కలిసి వద్దాం. అలాగే. దీనికి కూడా పెళ్ళాం పర్మిషన్ కావాలి. ఏం చేయమంటావు? అలవాటైపోయింది. రాయ్ ఈ జన్మలో మారడు. ఎంత దుర్మార్గుడు కాకపోతే చెల్లి పెళ్లి చెడగొడతాడు. సర్లే ఈ ఉసురు ఊరికే పోదు. ఆయనకి ఒక కూతురుందిగా. ఏయ్ నోర్మై, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమిటా పిచ్చివాగుడు? ఆయన నీకు నాన్న కావడానికి ముందే మాకు అన్నయ్య. నీకు మీ నాన్న కోపం సంగతే తెలుసు, కానీ మాకు ఆయన మంచితనం, ఆప్యాయతలు కూడా తెలుసు. చిన్నప్పుడు మేమంటే ప్రాణం ఇచ్చేవాడు. గిట్టని వాళ్ళెవరో మాయ మాటలు చెప్పి మా అన్నయ్య మనసు విరిచేశారు. ఏదో ఒకరోజు అన్నయ్య నిజం తెలుసుకోకపోడు, దేవుడిగా మారకపోడు. ఆ నమ్మకం నాకుంది. రే బ్రావా, స్టాప్.
గుడ్ మార్నింగ్. నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చి కాదురా, పిచ్చి బ్రావా. మత్తెక్కేసింది. ఏ రోగం వచ్చింది? రోగం కాదురా బ్రావా, పొరగడుపునే పాలు తాగే అలవాట. పాలు అనుకొని కళ్ళు తాగేసా. కొండ మార్పిడి అన్నమాట. అదే పైనుంచి కింద దాకా ఎక్కేసింది. బయట సరిగ్గా వేసుకో. బయట బయట సరిగ్గానే ఉంది కదా. అది లంగా. ఓహో, ఇది లంగా, ఇది ఓణి. ఎవరన్నా చూస్తారు? చూస్తారా? ఎవరే రాయ్? నీ ఎంకమ్మ ఎవరా నన్ను చూసేది? రాయ్ తిక్కముండా. రై బ్రావా, మన బూతులు దొరుకుతావురా? అయిపోయావురా రే బ్రావా, నువ్వు అయిపోయావురా. ఫినిష్. ఈ దెబ్బతో నువ్వు మటాష్, నా పైట పటాష్. బావా బావా, బతి పువ్వా, బండెక్కిన. అమ్మమ్మో ఎన్నున్నాయో నిక్షేపాలు. ఇంకా స్నానం కాలేదా? ఎంతసేపు చేస్తావు? వచ్చేస్తున్నా. అటెక్కడికి? సీత ఇంట్లో లేదు, గుడికి వెళ్ళింది. తెలుసు, తానే నన్ను పంపించింది. పాలు కాసి నీకు గడ్డి పెట్టమని, అదే తోడు పెట్టమని. మనం మాత్రం ఎన్ని వేషాలైనా వేయొచ్చు, అది ఇంకొకటి వేస్తే తప్పైపోతుంది. మనకిష్టమైతే నెత్తికెక్కించుకోవడం, లేకపోతే నిర్దాక్షిణిగా బయటికి గెంటేయడం. అసలు మన వంశంలోనే ఉంది కదా ఈ వంకర న్యాయం. ఇందాకడిని చూస్తున్నాను, ఏమిటా వంకర కోతలు? చెప్పేదేదో సూటిగా చెప్పాడు. ఏంటయ్యా సూటిగా చెప్పేది? నువ్వు ప్రేమించొచ్చు, ఊళ్ళో వాళ్ళందరూ ప్రేమించుకోవచ్చు. ఆ శివాజీ ప్రేమిస్తే మాత్రం తప్పైపోయింది, ఇంట్లో వచ్చి గెంటేస్తావు. అర్థం లేకుండా వాక్కు. నేను గెంటింది వాడు ప్రేమించాడని కాదు, ప్రేమించే అర్హత వాడికి లేదని. అదేంటో మనకున్నది అతనికి లేంది. దమ్ము. ప్రేమించగానే సరిపోదే, దాని గురించి ఈ ప్రపంచంలో దేన్నైనా ఎదిరించే సత్తా ఉండాలి. కనీసం నేను నిలదీసినప్పుడైనా పూజని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని ధైర్యంగా నాతోనే చెప్పలేకపోయాడు. అలాంటి వాడు రేపు మా అన్నయ్య ముందు ఎలా నిలబడతాడు? అన్నయ్య ఎదిరించి పూజను ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఇలాంటి పిరికివాడి ప్రేమ వల్ల వాడితో పాటు పూజ కూడా అలరవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా నా వంకర న్యాయం నీకు అర్థమైందా? పొరపాటైపోయిందయ్యా. ఈ విషయం వినగానే కోపం వచ్చేసింది, దాంతో నోటుకొచ్చినట్టు వాగేశాను. పిచ్చి ముండని. నాకు తెలీదా బావా నీ రూటీ వేరని? సర్లే, సంతోషించాం. కొన్నాళ్ల పాటు ఈ దరిదాపుల్లోకి రాకుండా ఉంటే వాడే మర్చిపోతాడు. అంతవరకు నీ ఇంట్లోనే ఉండి. అతను నా ఇంట్లో ఉన్నాడని నీకెలా తెలుసా? వకాల్తో పుచ్చుకొచ్చావుగా. ఇంటికి వెళ్ళాక వాడితో చెప్పు, ప్రతి వెధవా ప్రేమించగలడు, ధైర్యవంతుడే దాన్ని నిలబెట్టుకోగలడని. బావా ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవా? ఇదిగో ఇదందుకో, లాక్ కట్టు. అదేం కట్టడం, నీ ఎంకమ్మకి కడతా. ఏంటి అవతారం? ఇంటికి శుభ్రంగా చీర కట్టుకుంటా. నేను సింగాల్చి కూర్చుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఆ ఏర్పాట్లు అవి చూసుకోవడానికి నేను శివాజీ ఉన్నాం గానీ నువ్వు ఇంటికి తొందరగా రా. సరే. ఇదిగో
వాడు పూలదండలు పట్టుకురాలేదు, వచ్చేటప్పుడు అవి పట్టుకొచ్చే. ఏంటి ఆ సత్తిగాడు ఇంకా పూల దండలు తీసుకురాలేదా? అయితే ఇలాంటి బాక్స్ బద్దలైపోయినట్టే. రే సత్తిగా, అయిపోయావరా రే. నువ్వేంటి డాన్స్ త్వరగా రా. వెళ్తున్నానమ్మా. అబ్బా సుబ్బమ్మత, నువ్వు కూడా తొందరగా వచ్చేయి. అట్టగనే అన్ని పెట్టేసినట్టేనా? సర్దేశం. తమ్ముడేడి? వస్తున్నా అన్నయ్య. ఏయ్ మిమ్మల్ని ఆగండి. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు. ఏంటి నన్నొక్కదాన్నే వదిలేసి మీరెక్కడికి బయలుదేరారు? రామ్మారా, సరిగ్గా సమయానికి వచ్చావు. వనభోజనాలకు వెళ్తున్నా, వెనకాల కూర్చో. వెనకాల వద్దులే బావగారు, ఇరుగ్గా ఉంటుంది. ముందే కూర్చుంటా. జరుగు.